హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నిన్న మేము చేసిన వరలక్ష్మి వ్రతం వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అందులో మేము వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అండ్ ఎలా చేసాము, క్రాఫ్ట్స్ ఎలా చేసాము అన్నది కూడా పెట్టాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈ వీడియోకి లింక్ నేను ఐకార్డ్లో ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇవాళ మనం ఏం మాట్లాడబోతున్నామంటే టాపిక్ అసలు జనరల్గా ఇది కెనడా సిరీస్ మేము స్టార్ట్ చేసాం కదా. సో కెనడా సిరీస్లో ఇది ఇంకొక మంచి వీడియో అవుతుంది మీకు. ఈ వీడియో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే కెనడాకి వస్తే మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ కెనడా. మీకు కెనడాలో జీవించాలి హాయిగా అంటే మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ ఉంటే మీరు చాలా కంఫర్టబుల్గా ఇక్కడ లైఫ్ ఉంటుంది అన్నది ఈ వీడియో. సో మేము అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాము. డెఫినెట్గా ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా కింద కమెంట్స్ రాయండి. అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేసేయండి. సో మేము ఇక్కడ బేసికల్లీ ఏంటంటే మా ఇంటి పక్కన పార్క్ మా హృదయ అక్కడ ఆడుకుంటుంది, మేము ఇక్కడ టీ తాగుకుంటూ మేము మీకు కబుర్లు చెప్దామని మంచి ఇలాచీ టీ. టీ పోసుకుంటుంటేనే అసలు మంచి వాసన వస్తుంది. సో ఇవాళ మనం ఎలా మాట్లాడదాం అంటే, ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఇది మా ఎనాలిసిస్, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టు మాకెంత ఖర్చులు అవుతున్నాయి అన్నదాన్ని మేము రెఫరెన్స్గా తీసుకొని చెప్తాం. బట్ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్. ఎందుకంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ వేరవ్వచ్చు, మీకు పెళ్ళవచ్చు కాకపోవచ్చు, పెళ్ళైతే ఇద్దరే ఉండొచ్చు, మీరు వెజిటేరియన్స్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్స్ అవ్వచ్చు, మీరు చాలా అవుట్ గోయింగ్ అవ్వచ్చు. సో డిపెండింగ్ ఆన్ మీ లైక్స్ అండ్ మీ యాక్టివిటీస్ బట్టి ఖర్చులు అన్నవి మారుతూ ఉంటాయి. సో మేము చెప్పేది మీరు ఓన్లీ రెఫరెన్స్ కింద మాత్రమే తీసుకోవాలి. ఓకే, దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి అని జస్ట్ చాలా బేసిక్స్ చెప్తాం. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను ఒక చిన్న కంటెక్స్ట్ సెట్ చేయాలంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మీకు మా ఫ్యామిలీకి సంబంధించింది. మా ఫ్యామిలీ మేమేమిటి, వీఆర్ 3-member ఫ్యామిలీ, దట్ టు విత్ 6-year-old కిడ్. ఓకే, అండ్ 2 adults. ఇది మా ఫ్యామిలీ. అండ్ మేము బేస్మెంట్లో ఉంటాము అండ్ టొరంటో ఏరియాలో ఉంటాము. ఓకేనా? సో దీనికి దృష్టిలో పెట్టుకొని మేము చెప్తున్నాం. అండ్ కారు లేదు, అండ్ మాకు కార్ లేదు. వి యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దట్ టు ఐఎమ్ 99% ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓన్లీ 1% ఎప్పుడన్నా నేను ఏదన్నా మీటింగ్స్ కానీ టీమ్ గ్యాదరింగ్ కానీ ఉంటేనే నేను ఆఫీస్కి వెళ్తాను. లేకపోతే 95% ఆఫ్ ద టైమ్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఇది నా సిచ్యువేషన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వీడియో అంతా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదన్నా ఉంది కెనడాలో అంటే దట్ ఈజ్ యువర్ ఇల్లు, మకాన్, ఇల్లు. ఇల్లు యొక్క రెంట్ ఎలా ఉంటాయి, అసలు ఇక్కడ ఎలాంటి రకాల ఇల్లు రెంట్కి దొరుకుతాయి, ఒక్కొక్కటికి ఏంటి డిఫరెన్స్, ఎంత రేంజ్లో ఉంటుంది అన్నది మనం ఒక హై లెవెల్లో మాట్లాడుకుందాం. దీస్ ఆర్ ఆల్ యావరేజెస్. ఓకే, అండ్ ఇంకొకటి, ఈ యావరేజెస్ మారుతాయి. మేము టొరంటో సిటీ పరిధిలో ఉంటాం కాబట్టి టొరంటోకి సంబంధించినంతవరకు మాత్రమే మేము చెప్పే రేట్స్. సో మీరు క్యూబెక్ వెళ్తే అక్కడ వేరే రేట్లు ఉండొచ్చు, కాల్గరీ వెళ్తే వేరే రేట్లు ఉండొచ్చు, సో వాన్కోవర్ అట్లా డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ సిటీ రేట్స్ చేంజ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చెప్పేది యావరేజెస్ కింద చూసుకోండి. సో ఫస్ట్ రెంట్ కిందకు వస్తే, రెంట్ ఎన్ని రకాల రెంట్స్ ఇక్కడ చెప్పు. కాండోస్ అని ఉంటుంది, అపార్ట్మెంట్స్ అని ఉంటుంది, బేస్మెంట్ తీసుకోవచ్చు, ఇంకా ఒక సింగిల్ రూమ్ తీసుకోవచ్చు, షేరింగ్ తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి. సో తను చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాపర్టీస్ చూద్దాం.
సో ఫస్ట్ వెరైటీ ఏంటంటే కాండోస్ అంటారు, కాండోమినియమ్స్ అంటారు. సో కాండోస్ అంటారు. ఈ కాండోస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ లైక్ అపార్ట్మెంట్స్ ఇన్ ఇండియా. అపార్ట్మెంట్స్ అని కూడా అనకూడదు, ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ యొక్క డెఫినేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను చెప్తా డిఫరెన్స్ ఏంటి అన్నది. సో ఇట్స్ లైక్ ఎ గేటెడ్ కమ్యూనిటీ కాండోస్. సో అక్కడ మీకు ఈ కాండోస్లో మీకు సెక్యూరిటీ, లోపల ఇంటర్నల్గా హీటింగ్, ఏసీ అన్నీ వస్తాయి. ఓకే, దిస్ ఈస్ కాండోస్. బట్ వేర్ యాజ్ అపార్ట్మెంట్స్కి ఏంటంటే అపార్ట్మెంట్స్ కూడా ఒక లైక్ స్టాండ్ అలోన్, మన కూకట్పల్లి ఏరియాలోనో లేకపోతే వేరే ప్రగతి నగర్ ఏరియాలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని వీళ్ళు అపార్ట్మెంట్స్ అంటారు. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అపార్ట్మెంట్స్లో వీళ్ళకి హీటింగ్, ఏసీ అన్నది సెంట్రలైజ్డ్ ఉండదు. అండ్ ఆ అపార్ట్మెంట్స్కి సెక్యూరిటీ అట్లా ఏమి ఉండదు, లైక్ ఒక సెక్యూరిటీ ఆఫీసు, సెక్యూరిటీ గార్డ్స్ అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి కామన్ మెయిన్ లైక్ సెక్యూరిటీ అంటే జస్ట్ బజర్ అవి ఇవి ఉంటాయి. లైక్ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు బజర్ నొక్కి మనం ఎలౌ చేస్తే పైకి రావడం ఇలాంటిది ఉంటుందిలే, కానీ బట్ యాజ్ సచ్ అలా ఉండదు అనమాట. సో ఇవి మేజర్లీ డిఫరెన్సెస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, ఆబ్వియస్లీ కాండోస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బికాస్ కాండోస్ ఆర్ మెయిన్లీ మేనేజ్డ్ బై ఓనర్స్. ఓకే, whereas apartments mostly are managed by organizers. వాటికి ఒక డైరెక్ట్ ఓనర్ లాగా ఏమి ఉండరు. సో ఒక అపార్ట్మెంట్ మేనేజ్ చేసే ఒక మేనేజ్మెంట్ అలా ఉంటుంది. కానీ కాండోస్ ఇండివిజువల్ ఓనర్స్ ఉంటారు. సో ప్రతి ఇంటికి ఇండివిజువల్ ఓనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఓనర్ తోటి మనము మాట్లాడుకొని ఎంత రెంట్ అని ఫిక్స్ చేసుకొని ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకోవాలి. సో రెంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఈ రెండు ప్రాపర్టీస్ చెప్పాను కదా. ఇంకొక థర్డ్ రకమైన ప్రాపర్టీ ఏంటి అంటే ఇండివిజువల్ హౌసెస్, లైక్ టౌన్ హౌసెస్, విచ్ ఆర్ వెరీ కామన్ అక్రాస్ కెనడా. సో మోస్ట్లీ అవే ఎక్కువ ఉంటాయి మీకు అపార్ట్మెంట్స్ కంటే. అపార్ట్మెంట్స్ కల్చర్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది, కానీ లేకపోతే జనరల్లీ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ ఫైండ్ ఇండివిజువల్ హౌసెస్. ఈ ఇండివిజువల్ హౌసెస్లోనే మీకు బేస్మెంట్స్ ఉంటాయి. బేస్మెంట్ అంటే ఏంటంటే ఆ ఇండివిజువల్ హౌస్ కింద అనమాట, కింద ఫ్లోర్ బేస్మెంట్ లోపల. యూజువల్లీ ఈ బేస్మెంట్ ఎందుకు కడతారు ఇండివిజువల్ హౌసెస్ కంటే, ఇక్కడ హీటింగ్ సిస్టమ్ అండ్ హాట్ వాటర్ ఈజ్ మ్యాండేటరీ బికాస్ ఆఫ్ ద వెదర్ అండ్ ఆల్. సో బేస్మెంట్లో యూజువల్లీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా బేస్మెంట్స్లో ఉంటుంది. కానీ ఆ ఎక్విప్మెంట్కి ఎంత స్పేస్ కావాలి? కొంచెం స్పేస్ కావాలి. మరి మిగతా అంతా ఇల్లంతా ఉంటుంది కదా. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే బేస్మెంట్ని కూడా ఒక మంచి అపార్ట్మెంట్ లాగా దాన్ని క్రియేట్ చేసి దానికి ఒక రూమ్స్, మంచి ఫ్లోరింగ్, ఒక వాష్రూమ్, ఒక కిచెన్ అలా అరేంజ్ చేసేసి దాన్ని కూడా మనకి రెంటింగ్కి ఇస్తారు. యూజువల్లీ ద చీపెస్ట్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఆన్ టెంపరరీ బేసిస్ టు కెనడా, ఐ వుడ్ సజెస్ట్ టు గో ఫర్ బేస్మెంట్. ఓకే, కానీ బేస్మెంట్లో ఉండే డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాం. సో ఇవి ప్రాపర్టీ టైప్స్. ఓకేనా, ఇప్పుడు మనం రెంట్ విషయానికి వద్దాం. అసలు రెంట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం కాండోస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ $1,800 నుండి $2,100 దాకా ఉంటుంది. అదే డబుల్ బెడ్రూమ్ అయితే అరౌండ్ $2,100 నుంచి $3,000 దాకా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది అపార్ట్మెంట్. కాండో మీకు ఇది వేరీ అవుతుంది. అపార్ట్మెంట్స్ కూడా ఇంచుమించు మీకు అదే రేంజ్లో ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ విత్ కాండో ఏంటంటే మీరు కాండోకి రెంట్ పెడితే యూజువల్లీ ఓనర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్. మీకు పైన మీరు ఇంకేం కట్టనక్కర్లా, మెయింటెనెన్స్ కానీ అవన్నీ ఓనర్ చూసుకుంటాడు, మీ రెంట్లోనే వెళ్ళిపోతుంది. కానీ అపార్ట్మెంట్లో అలా కాదు. అపార్ట్మెంట్లో మీరు సపరేట్గా హైడ్రో అంటే ఎలక్ట్రిసిటీ, ఇక్కడిని హైడ్రో అంటారు. సో ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు మీరు కట్టుకోవాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఇంకొకటి, కాండోస్లో వాషింగ్ మెషిన్, డ్రయర్ మీకు ఇంట్లోనే ఉంటుంది యూనిట్లో. బట్ అపార్ట్మెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఇవ్వరు.
మీరేం చేయాలి, కింద ఒక బేస్మెంట్ కామన్గా బేస్మెంట్ లాగా ఒకటి ఉంటుంది, లైక్ కార్ పార్కింగ్ ప్లేస్ లాగా. అక్కడ మీకు కొన్ని వాషింగ్ మెషిన్స్ పెడతారు, కాయిన్ సిస్టమ్ ఉంటుంది, మీకు ఒక కార్డ్ ఇస్తారు, లేదా మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, దాన్ని మనం రీఛార్జ్ చేసుకొని వాడుకున్నప్పుడల్లా మనం ట్యాప్ చేస్తూ ఉండాలి. డిపెండింగ్ ఆన్ ద అపార్ట్మెంట్ ఆ రేట్ మారుతూ ఉంటుంది, లైక్ $1కి 30 minutes, $2కి 60 minutes అట్లా ఉంటుంది. సో మనము వాషింగ్ చేసి డ్రైయింగ్ చేసి డ్రైయర్కి కూడా మళ్ళీ సపరేట్, లైక్ 1 hour అయితే $2 అలా ఉంటుంది. సో దిస్ ఈస్ కాండోస్. 1 hour అయితే $2 అయితే ఉండదేమో, ఏమో డిపెండ్స్. ఇప్పుడు మాకే ఉంది బేస్మెంట్ లో సెపరేట్ గానే కాయిన్ సిస్టమ్ ఉంది. సో మేము $1కి అది ఇచ్చేది ఓన్లీ 20. డ్రైయర్ అయితే 20 minutes ఇస్తుంది, అదే వాష్ అయితే 26 minutes ఇస్తుంది. మరి ఆ 26 minutes ఎందుకో తెలియదు, 30 కాకుండా అది కాకుండా 26 minutes. సో ఏదైనా మాకు బేస్మెంట్లో ఉండి క్లాదింగ్ వాషింగ్కి అయితే అట్లీస్ట్ $10, ఒక ట్రిప్కి అయితే $8 అవుతుంది. మొత్తం కలిపి నాకు తెలిసి మంత్లీ మనకి $50 దాకా అవుతుంది. మంత్లీ $50. అరౌండ్ $50 to $60 మధ్యలో మాకు దానికి అవుతుంది. అది బట్ అది అందరికీ అలానే అవుతుందా అంటే లేదు, కొన్ని చెప్పలేము. బేస్మెంట్స్ లో అలా లేవు, కొన్ని బేస్మెంట్స్ లో మీకు ఇచ్చారు, ఆల్రెడీ ఇస్తారు కొంతమందికి వాష్ అండ్ డ్రైయర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ ఆల్సో. ఇప్పుడు మాకు అంటే పాప ఉంది, హృదయ ఉంది, సో అది యూజువల్లీ ఎక్కువ క్లోత్స్ వాడుతుంటాం కాబట్టి మాకు ట్రిప్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ అవుతుంది. బట్ ఒకవేళ ట్రిప్స్ మనకి ఎక్కువ కాకుండా ఉంటే తక్కువలో కూడా అయిపోతుంది మీకు. ఎనీవేస్, సో నేను అనేది ఏంటంటే మీకు ఫస్ట్ మేజర్ వచ్చేసి రెంట్. సో ఇప్పుడు నేను రెంట్ మీకు చెప్పాను కదా, సింగిల్ బెడ్రూమ్ అయితే ఇంత, డబుల్ బెడ్రూమ్ అయితే ఇంత అని. మీకు ఏ బెడ్రూమ్ కావాలో దాని ప్రకారంగా మీరు యావరేజ్ చేసుకోండి. సింగిల్ బెడ్రూమ్ అనుకుంటే $2,000 వేసుకోండి, డబుల్ బెడ్రూమ్ అనుకుంటే $2,500 to $2,800 వేసుకోండి, అది మినిమం. ఓకే, యావరేజ్. అడిషనల్గా హైడ్రో అని చెప్పాను కదా, ఆ హైడ్రో మీకు డిపెండింగ్ ఆన్ ది అపార్ట్మెంట్, ఒకవేళ రెంట్లోనే ఉంటే యూఆర్ లక్కీ, రెంట్లో కాదు ఎడిషనల్గా అంటే సమ్వేర్ బిట్వీన్ $150 to $200 అట్లా అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్నిసార్లు మనం ఇండివిజువల్ హౌసెస్ గురించి మాట్లాడదాం. మీరు ఇండివిజువల్ హౌసెస్లో ఉన్నా కూడా మీకు సేమ్ ఆల్మోస్ట్ ఇంత రెంట్ పడుతుంది. లైక్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇంత, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇంత. సో బేస్మెంట్లో అయితే మీకు 1,500 నుంచి అలా స్టార్ట్ అయిపోతాయి. సో బేస్మెంట్స్ కొంచెం తక్కువ. సో రెంట్ మీరు వేసుకోండి, పేపర్ పెన్ తీసుకొని రెంట్ ఎంత అవుతుంది, 1,500 to 3,000 వరకు ఇది రేంజ్. ఓకేనా? సో ఈ రేంజ్ మీరు ఒకటి వేసుకోండి. అది ఏదైనా బేస్మెంట్ అవనియండి, కాండో అవనియండి, అపార్ట్మెంట్ అవనియండి, డిపెండింగ్ ఆన్. నేను మినిమం మాక్సిమం చెప్పాను, మీకు కావాలనుకుంటే ఇంకా పైకి కూడా పెట్టుకోవచ్చు మీకు ఉన్నోళ్ళు అయితే, అది వేరే విషయం. ఓకే, బట్ బేసికలీ దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ రెంట్. ఓన్లీ రెంట్. గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్కి సమ్వేర్ బిట్వీన్ $150 to $200 వేసుకోండి. ఓకేనా? అది మీ రేంజ్. ఫోన్ బిల్స్ లేదా వైఫై, ఇంట్లో వైఫై కావాలి కదా. ఇప్పుడు మేము బేస్మెంట్లో ఉంటున్నాం కాబట్టి యూజువల్లీ మా వైఫై ఈజ్ కవర్డ్ ఇన్ అవర్ రెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలానే ఉంటుంది. లేదంటే మీరు సపరేట్గా వైఫై కట్టాలి. అపార్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా కట్టాలి. సో అది ఎలా ఉంటుందంటే అరౌండ్ $50 to $70 రేంజ్ చేసుకోండి, డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ దట్ యూ వాంట్, డేటా దట్ యూ వాంట్ ఎట్సెట్రా. మీరు సమ్వేర్ బిట్వీన్ $50 to $70 రేంజ్లో మీకు వైఫై కవర్ అయిపోద్ది. మొబైల్ కూడా మీకు అంతే, ఆల్మోస్ట్ $50 to $75 to $80 రేంజ్ చేసుకోండి. ఇద్దరికి మొబైల్ కావాలి కాబట్టి ఒకళ్ళకి మంచి ప్లాన్ తీసుకోండి, ఒకళ్ళకి నార్మల్ ప్లాన్ తీసుకోండి. సో మీరు సమ్వేర్ బిట్వీన్ మొబైల్స్ అన్నీ కలిపి $100 లేదా మ్యాక్సిమం $150 మీరు ఖతం చేయొచ్చు. ఒకవేళ ఇది నేను చెప్పింది ఓన్లీ మొబైల్ ప్లాన్, లేదు మీరు ఫోన్తో సహా తీసుకుంటారు, లైక్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఫోన్ కొనుక్కుంటారు అంటే ఆ ఫోన్ కూడా మీకు ప్లాన్లో యాడ్ చేస్తారు, కాంట్రాక్ట్ ఉంటుంది. సో అలా చేసుకున్నా సరే మీకు అరౌండ్ $150 to $200 లోపు మీకు ఫోన్ బిల్స్ అన్నీ అయిపోతాయి. గ్రాసరీస్ అండ్ షాపింగ్. సో మనం నిత్యం షాపింగ్ అంటే ఓన్లీ గ్రాసరీస్ వరకే, డైలీ
మనకి కావాల్సినవి వాష్కి లిక్విడ్ అయినా కూరగాయలైనా దానికి మాత్రమే గ్రాసరీస్ అని పెడుతున్నాము. షాపింగ్ క్లోదింగ్ అది డిఫరెంట్. యా, సో ఇప్పుడు నేను చెప్పేది నిత్యావసర వస్తువులు అంటే మనం వండుకొని తినడానికి అయ్యే ఖర్చుల గురించి మాట్లాడదాం. మీరు బట్టలు కొనుక్కుంటారా, బూట్లు కొనుక్కుంటారా, అవి తర్వాత విషయం. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఓకే, అవి లేకుండా కూడా బతకచ్చు కదా, కానీ ఇవి లేకుండా బతకలేము. సో దీస్ ఆర్ డెఫినెట్లీ టు గో. కూరగాయలకి ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క వారం ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి ఎక్కడ తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అని. సో మీరు ఎలా చూసుకున్నా సరే ఆన్ అన్ యావరేజ్ ఓన్లీ కూరగాయలకి, అంటే నేను గ్రాసరీస్ చెప్పట్లేదు, పప్పులు ఉప్పులు కారాలు అవి కాకుండా ఓన్లీ కూరగాయలకే సమ్వేర్ బిట్వీన్ $60 to $80 వరకు అవుతుంది. ఇప్పుడు ఉన్న రేట్స్ ప్రకారం అయితే $60 to $80 పర్ వీక్. పర్ వీక్ ఇది, ఓకేనా? పైగా ఏంటి, మేము ఉండేది ముగ్గురమే. అదే మీరు నలుగురు అనుకోండి, అది $100 వరకు అయినా కూడా మీకు ఆశ్చర్యం లేదు పర్ వీక్. సో సేఫ్గా చెప్పాలంటే పర్ వీక్ $100 వేసుకోండి. గ్రాసరీస్ కాదు, ఓన్లీ కూరగాయలు. ఓకేనా? సో గ్రాసరీస్ కూడా యాడ్ చేస్తే ఇదేంటంటే వీక్లీ కొనం కదా గ్రాసరీస్, ఏదో ఒక 1 వీక్ వెళ్ళి కందిపప్పు 1 కిలో అట్లా కొనేస్తాం కాబట్టి అందుకని నేను గ్రాసరీస్ అందులో యాడ్ చేయలేదు. సో మీకు కూరగాయలకి మంత్లీ ఒక $400 అయితే గ్రాసరీస్కి పైన మీకు ఒక $250 to $300 వేసుకోండి, పట్టుకోండి. అంటే అందులో అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట మీకు. లైక్ పప్పు, ఉప్పు, బియ్యం, గోధుమ పిండి అన్నీ గ్రాసరీస్. సో అదొక $300, ఇదొక $60 to $80 అనుకోండి. అంటే పర్ వీక్ $100 యావరేజ్ వేసుకున్నా కూడా మీకు ఇది ఒక 400 ప్లస్ అదొక $350 to $400, $800, $750 to $800 మీకు నెల ఖచ్చితంగా ఒక మీడియం క్లాస్ ఫ్యామిలీకి అయ్యే ఖర్చు ఖచ్చితంగా. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది చాలా చాలా తగ్గిపోయింది. ఓకే, కానీ నార్మల్గా రోజు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి మీకు ఖచ్చితంగా ఒక ఖర్చు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ది. మేము ట్రాన్స్పోర్టేషన్కి ఒక వీడియో చేసాము, అది చూడకపోతే అది వెళ్ళి చూడండి. ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నదో దానికి రేట్లు కూడా చెప్పాము. బట్ మీకు ఒక సూచాయిగా చెప్పేస్తాను, మీకు మంత్లీ సమ్వేర్ బిట్వీన్ $150 వరకు పర్ పర్సన్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇద్దరు వర్క్ చేస్తే $300 పర్ మంత్ మీరు ట్రాన్స్పోర్ట్కి పక్కన పెట్టుకోండి. పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, సో మీరు దాని గురించి ఇబ్బంది పడనక్కర్లేదు. 13 years లోపు వరకు. ఓకే, ఇఫ్ యూ టచ్ 13 యూ హ్యావ్ టు స్టార్ట్ పేయింగ్, బట్ బిలో 13 years వేర్ ఎవర్ యూ గో ట్రాన్స్పోర్ట్ ఈస్ ఫ్రీ ఫర్ యూ. సో ఫర్ యువర్ కిడ్స్ యూ నీడ్ నాట్ వరీ, బట్ మీకు మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి అయితే ఒక $150, $300 మీరు ట్రాన్స్పోర్టేషన్కి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం అన్నీ మాట్లాడుకున్నాం కదా, రెంట్ చెప్పాం, ఇంటర్నెట్ చెప్పాం, ఫోన్ చెప్పాం, ట్రాన్స్పోర్టేషన్ చెప్పాం, గ్రాసరీస్ చెప్పాం, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చెప్పేసాం. ఇవి మెయిన్ ఖర్చులు మీకు. సో సమ్వేర్ బిట్వీన్ మీరు అన్నీ వేసుకుంటే ఎంత వచ్చింది, మనం ఆన్ అ వెరీ హయ్యర్ సైడ్ వెళ్ళిపోదాం. $3,000 రెంట్, తర్వాత గ్రాసరీస్ అవి, తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ కలుపుకొని ఒక $800, $850 వరకు. సో $800 ఎంత, $3,800 ప్లస్ మీకు ట్రాన్స్పోర్టేషను ఒక $300, సో అరౌండ్ $4,100. సో మనము ఎలా చూసినా సరే మినిమం $4,100 to $4,500 ఖచ్చితంగా మీరు పక్కన పెట్టుకోవాల్సిందే ఇక్కడ మీరు కంఫర్టబుల్గా ఉండాలి అంటే. అంటే ఇవి ఓన్లీ యూస్ఫుల్, ఇవన్నీ యూస్ఫుల్. నాకు, మా ఫ్యామిలీకి, రాజీకి కానీ నాకు కానీ, మేము సినిమాలు చూడం, అంటే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడం, బయట ఎక్కువ తినము,
పబ్బులకి, డాన్సులకి, పార్టీలకి వెళ్ళడం. సో ఇవన్నీ కాకుండా మాకయ్యే ఖర్చులు చెప్తున్నా నేను. మీకు గనక ఇలాంటి ఎక్స్ట్రా యావిగేషన్స్ ఉంటే మీరు ఇంకా ఆ బడ్జెట్ మీరు సపరేట్గా పెట్టుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీక్లీ ఎటన్నా బయటికి వెళ్తారు అనుకుంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా మీరు వెళ్ళే ప్రదేశం బట్టి సమ్వేర్ బిట్వీన్ దానికి ఒక $50 మినిమం ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక చిన్న మ్యూజియంకి వెళ్ళాలన్నా సరే మినిమం $50 ఉన్నాయి పర్ హెడ్ టికెట్. సో అది మీరు ఎంత బయట తిరుగుతారు ఏంటి, ఈ ఎక్స్ట్రా నావిగేషన్స్ అన్ని ఖర్చులు నేను చెప్పలేదు. ఇంకా మిసలేనియస్ ఖర్చులు చెప్పలేదు. తర్వాత మీ షాపింగ్ ఖర్చులు చెప్పలేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఇండిపెండెంట్. మన లైఫ్ స్టైల్ బట్టి ఇవన్నీ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు అవన్నీ లేవు కాబట్టి మాకు ఇంతలో అయిపోతుంది. బట్ మీకు హ్యూజ్ షాపర్ అనుకోండి, ఎవ్రీ వీక్ షాపింగ్కి వెళ్తారు. ఇంకా రాజీ ఎప్పుడు బ్యూటీ పార్లర్ కానీ వాటికి వెళ్ళదు. షీ నెవర్ గోస్ టు ఎనీ బ్యూటీ సర్వీసెస్ అలాంటివి ఏం తీసుకోదు కాబట్టి అది లేదు. ఇక్కడ ఐబ్రోస్కి మాత్రమే వాళ్ళు టైం ఇవ్వరు. సింపుల్గా చెప్పాలంటే ఐబ్రోస్ మినిమం $10 నుంచి స్టార్ట్ అవుతుంది. $10 నుంచి సమ్వేర్ టిల్ $20 వరకు అయిపోతుంది మీకు. సో ఇది ఒక చిన్న సర్వీస్ గురించి చెప్పా, మీకు అట్లా పెరిగిపోతుంది. ఓకే, సో ఇది బేసికలీ ఇక్కడ అయ్యే ఖర్చులు గురించి వీడియో. దీన్ని బట్టి మీరు లెక్కేసుకొని మీకు ఏదైనా ఆఫర్స్ వస్తే మీరు శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు దీన్ని ఒక బేస్ లైన్గా తీసుకోండి. ఓకే, దాన్ని బట్టి మీరు శాలరీ నెగోషియేట్ చేసి ఇక్కడికి రండి. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత దే ఫీల్ వెరీ అరే రియాలిటీ ఇలా ఉందా, మేము ఇంతలో అయిపోతుంది అనుకుంటాం. ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను. చాలామంది మీకు $500లో అంతా అయిపోతుంది అది ఇది అంటారు. అంతేం అవ్వదు, ఖచ్చితంగా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేనేం మర్చిపోయాను ఏంటంటే, నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు చెప్పాను. అదే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కారు కొనుక్కోవాలనుకోండి, మినిమం $1,000 to $1,200 మీ కార్కి వెళ్ళిపోతుంది. అంటే మంత్లీ మీరు దానికి కట్టాల్సిన ఈఎంఐ ప్లస్ ఇన్సూరెన్స్. ఇక్కడ మన ఇండియా లాగా ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి కాదు కట్టాల్సింది, ఇయర్ మంత్లీ కార్కి ఇన్సూరెన్స్ కట్టాలి. సో అలా చూసుకుంటే మీకు ఇన్ఫ్యాక్ట్ ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇక్కడ కార్ కాస్ట్ కంటే ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువైపోద్ది మీరు బై ద టైం మీరు కట్టేసరికి. సో సమ్వేర్ బిట్వీన్ $900 to $1,100, $1,200 వరకు మీరు కార్కి పక్కన పెట్టాలి. మళ్ళీ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ దాని మీద, ఇది నేను ఓన్లీ మీకు ఈఎంఐ ఉన్నో ఇన్సూరెన్స్ కలిపి చెప్పాను. దానిపైన మీరు తిరిగే దాన్ని బట్టి ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఫ్యూయల్ ఎక్స్పెన్సెసే కాదు, మీరు ఆ కార్ తీసుకొని ఎక్కడికన్నా వెళ్తే పార్కింగ్ ఛార్జెస్ అదొక అసలు హ్యూజ్ ఎక్స్పెన్స్. మీకు గంటకి 2 అవర్స్కి 3 అవర్స్కి ఇక్కడ $15 $30 అట్లా ఎగిరిపోతాయి పార్కింగ్కి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కార్ కొనలేదు, నాకు కార్ అవసరం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. మీరు కారు కొనుక్కుందాం అనుకుంటున్నారు, అపార్ట్మెంట్లో ఉందాం అనుకుంటున్నారు, అప్పుడు మీకు ఎలా ఉంటుంది అన్న చూసుకుంటే మీకు మినిమం $4,100 to $4,500 వితౌట్ కార్. విత్ కార్ అయితే $5,500 వరకు మీకు బడ్జెట్ పక్కన పెట్టుకోవాలి. సో మీ శాలరీ $5,500 మినిమం ఉందా, చేతికి అంత వస్తుందా ట్యాక్స్ పోయిన తర్వాత, అది బేస్ చేసుకొని మీరు ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. రైట్, మరి హెల్త్ గురించి చెప్పాలంటే మ్యాక్సిమం మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్త్ అన్నీ కవర్ అయిపోతాయి. కానీ కొన్ని ఏంటంటే కొన్ని మనకి హెల్త్వి కవర్ అవ్వనివి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ ట్రీట్మెంట్స్లో మీకు అన్ని ప్రొసీజర్స్ కవర్ అవ్వవు. సో అవి మీకు ఎక్స్పెన్సెస్ అవి అడిషనల్. నాకు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మాకు అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఐ డోంట్ నో ఎంత అవుతుంది ఏంటి అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు జనరల్ కామన్గా కావాల్సిన డ్రగ్స్ కానివ్వండి, ఈవెన్ మనం ప్రిస్క్రిప్టివ్ మెడిసిన్స్ కూడా మీకు ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు బై ద మెడిసిన్స్. సో అదొక అడ్వాంటేజ్ ఉంది. బట్ నేను చెప్దాం అనుకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సరేనయ్యా ఇదంతా బాగుంది, మరి మాకు సేవ్ చేసుకోవడానికి ఏం ఆప్షన్స్ లేవా అంటే, ఎస్ ఉన్నాయి. ఒక రకంగా సేవ్ అంటే నేను సేవింగ్స్ అకౌంట్ అవి వెల్త్ క్రియేషన్ అలా కాదు, జనరల్గా ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అని ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు ఫ్యామిలీతో ఉంటే ట్రై టు గో ఫర్ బేస్మెంట్. జస్ట్ ఫర్ ఇనిషియల్ సెటిల్మెంట్ డేస్ వరకు మీకు ఈ క్లైమేట్ ఇదంతా అడ్జస్ట్ అయ్యేదాకా ఒక బేస్మెంట్లో ఉండడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ చాలా వరకు అరౌండ్ $1,000 వరకు మీరు ఇక్కడే సేవ్ చేయగలరు. ఓకే, లేదు మీరు సింగిల్, మీరు మ్యారీడ్ కాదు అనుకుంటే అపార్ట్మెంట్స్ షేర్ చేస్తారు. లైక్ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక ఫ్యామిలీ, ఇప్పుడు నాలాంటి ఫ్యామిలీ ఉంది, నేను డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంట్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఒక బెడ్రూమే కావాలి, ఇంకో బెడ్రూమ్ నేను రెంట్కి ఇచ్చేస్తా. సో అలాంటి షేరింగ్ ఏమన్నా ఉంటే దానికి వెళ్ళిపోండి. అక్కడైతే మీరు ఈజీగా $2,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. అలాంటి షేరింగ్ బేస్మెంట్ లో కూడా దొరుకుతుంది. అలాంటి షేరింగ్ 700-800 లో అయిపోతుంది. సో మోస్ట్లీ స్టూడెంట్స్ అలా చేస్తారనమాట. బట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండ్ యు ఆర్ అలోన్, యువర్ ఓన్లీ ప్రైమరీ పర్పస్ ఇస్ టు కమ్ హియర్, మేక్ సమ్ మనీ అండ్ దెన్ గో బ్యాక్ టు ఇండియా, డెఫినెట్లీ లుక్ ఫర్ సచ్ ఆప్షన్స్ లైక్ షేర్డ్ అకామిడేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు అక్కడే మీకు $2,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతావి గ్రాసరీస్ అంటారా, అది మీ ఇష్టం. ఇంకా మీరు ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తక్కువకు దొరుకుతున్నాయి, ఏ వస్తువు ఎక్కడ కొనుక్కోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక 6 months డౌన్ ద లైన్ మీకు అర్థమైపోద్ది. అలా చూసుకుంటూ మీరు కొంచెం నేను చెప్పిన దాంట్లో నుంచి తగ్గించుకొని $3,000 to $3,500లో కూడా ముగించే ఆస్కారం ఉంది, కొంచెం టైట్గా మనం ఉంటే. అది పరిస్థితి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఇంకా మీకు ఇది వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కమెంట్స్లో అడగండి. మోస్ట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పినోజు వరల్డ్ అని ఒక పేజ్ ఉంటుంది, అక్కడ మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు కావాలనుకుంటే. అండ్ మీకు మా వీడియో, మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నచ్చింది అనుకుంటే డెఫినెట్లీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ ఆర్ ట్రయింగ్ టు కమ్ టు కెనడా. వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలరు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా మీకు రాబోతున్నాయి. ఓకే, until then, take care, tata, bye bye, see you in next vlog.